ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ 6 మంత్స్‌లో బైబిల్ కంప్లీట్ చేయాలని చదువుతూ ఉన్నాము. ఈరోజు డే 30వ మొదటి భాగంగా ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 34 యెహోషువ 1-2 చదువుకుందాం. వీళ్ళు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక వింటుంటే కనుక మీరు కూడా ఫాలో అవ్వండి. దైవజనుడైన మోషే మృతినొందక మునుపు అతడు ఇశ్రాయేలును దీవించిన విధము ఇది. అతడిట్లా నేను యెహోవా సీనాయి నుండి వచ్చెను, షేర్లో నుండి వారికి ఉదయించెను. ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను. వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియుచుండెను. ఆయన జలములను ప్రేమించును. ఆయన పరిశుద్ధులందరూ నీ వశమునుందురు. వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు. నీ ఉపదేశమును అంగీకరింతురు. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను. అది యాకోబు సమాజ స్వాస్యము. జనులలో ముఖ్యులను ఇశ్రాయేలు గోత్రములను కూడగా అతడు యెషూరులోను రాజు ఆయను. రూబేను బ్రతికి చావక ఉండునుగాక. అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురు. యూదాను గూర్చి అతడిట్లా నేను యెహోవా యూదా మనవి విని అతని ప్రజల యొద్దకు అతన్ని చేర్చుము. యూదా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రులకు విరోధముగా నీవతనికి సహాయుడవై ఉందువు. లేవిని గూర్చి ఇట్లా నేను నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు. మస్సాలో నీవు అతన్ని పరిశోధించితివి. మెరీబా నీళ్ళ యొద్ద అతనితో వివాదపడితివి. అతడు నేను వాని నెరుగనని తన తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చియు అనెను. తన సహోదరులను లక్ష్యపెట్టలేదు. తన కుమారులని ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గాయకొనిరి. వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును, నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పించుదురు. యెహోవా అతని బలమును అంగీకరించుము. అతడు చేయు కార్యమును అంగీకరించుము. అతని విరోధులను అతని ద్వేషించు వారును లేవకుండునట్లు వారి నడుములను విరగగొట్టుము. బెన్యామీను గూర్చి ఇట్లా నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించెను. దినమల్ల ఆయన అతనికి ఆశ్రయమగును. ఆయన భుజముల మధ్య అతడు నివసించెను. యోసేపుని గూర్చి ఇట్లా నేను ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన, క్రింద కుంగి ఉన్న అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలంలోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలో నుండి వాని కటాక్షము యెహోవా తల మీదికి వచ్చును. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును. తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చును. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు. వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేయును. ఎఫ్రాయిము యొక్క 10 వేలును మనష్షే యొక్క వేలును అలాగున ఉందురు. జెబూలును గూర్చి ఇట్లా నేను జెబూలును నీవు బయలువెళ్ళు స్థలమందు సంతోషించుము. ఇస్సాకారు నీ గుడారములందు సంతోషించుము. వారు జనములను కొండకు పిలిచిరి. అక్కడ నీతి బలులను నర్పింతురు. వారు సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. గాదోను గూర్చి ఇట్లా నేను గాదోను విశాలపరచువాడు స్తుతింపబడును. అతడు ఆడు సింహము వలె పొంచియుండెను. బాహును నడినెత్తిని చీల్చివేయును. అతడు తన కొరకు మొదటి భాగము చూచుకొనెను. అక్కడ నాయకుని భాగము కాపాడబడెను. అతడు జనములోని ముఖ్యులతో కూడా వచ్చెను. యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను. ఇశ్రాయేలు యొద్ద యెహోవా విధులను ఆచరించెను. దాను కూర్చిన సింహపు పిల్ల అది బాషాను నుండి దుమికి దాటును. నఫ్తాలిని గూర్చి ఇట్లా నేను కటాక్షం చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము. ఆషేరును గూర్చి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును. తన పాదములను తైలంతో ముంచుకొనును. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై ఉండును. నీ బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. యెషూరును దేవుని పోలిన వాడెవడునూ లేడు. ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును. మహోన్నతుడై మేఘవాహనుడగును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేయుమనెను. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును.
యెహోవా యాకోబు ఊట ప్రత్యేకింపబడును. అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశంలో నుండును. అతనిపై ఆకాశము మంచును కురిపించును. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. ద్వితీయోపదేశకాండ 34వ అధ్యాయము. మోషే మోయాబు మైదానము నుండి ఎరుకో ఎదుటనున్న పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనష్షేల దేశమును, పశ్చిమ దేశము వరకు యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయారు వరకు ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానం నీకిచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశము ఇదే. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని, కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందెను. బెత్బయోరు ఎదుట మోయాబు దేశంలో నున్న లోయలో అతడు పాతిపెట్టబడెను. అతని సమాధి ఎక్కడున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు కలవాడు. అతనికి దృష్టిమాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. ఇశ్రాయేలు మోయాబు మైదానములలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సల్పగా, మోషేను గూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమయ్యాను. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికిని అతని దేశం అంతటికిని ఏ సూచక్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతన్ని పంపెనో వాటి విషయంలోనూ ఆ బాహుబలమంతటి విషయంలోనూ మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నులెదుట కలగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవాకు ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇదివరకు పుట్టలేదు. యెహోషువ 1వ అధ్యాయము. 29 డేస్లో 5 కాండాలు కూడా అయిపోయాయండి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరినూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములంటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చిదని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడిచి ప్రతి మార్గము నా చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడిచే మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు పాలెంలోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొని బోవుటకై 3 దినములలోగా మీరు యోర్దానును దాటవలెను. కనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. మరియు రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్థగోత్రపు వారికిని యెహోషువ ఇలాగూ ఆజ్ఞాపించెను, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకునుడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకిచ్చు మీ భార్యలను మీ పిల్లలను మీ ఆస్తియు యోర్దాను అవతల మోషే మీకిచ్చిన ఈ దేశమున నివసింపవలెను. కానీ పరక్రమవంతులను శూరులైన మీరందరూ యుద్ధసన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచే వరకు, అనగా
మీ దేవుడైన యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరచుకుని వరకు మీరును సహాయం చేయవలను. అప్పుడు తూర్పున యోర్దాను యువతల యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరచుకుందురు. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము. నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండునుగాక. నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణశిక్ష నొందుదురు. నీవు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకునవలని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. యెహోషువ 2వ అధ్యాయము. నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబు అను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేలు యుద్ధ నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వచ్చెను. అతడు, నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము. వారు ఈ దేశమంతటిని వేగుచూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేనెరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేనెరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదికి ఆ 2 ఎక్కించి దాని మీద రాశి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరుముబడిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగుల వారు పండుకొనుక మునుపు ఆమె వారున్న మిద్దె మీదికెక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసి తిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలును ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగినయున్న వారందరూ చావకుండా బ్రతికనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడనెను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదమనిరి. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారముల మీద ఉండెను. ఆమె ప్రాకారం మీద నివసించినది కనుక తాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె, మిమ్మల్ని తరుమబోయిన వారు మీకెదురుగా వచ్చిదిరేమో. మీరు కొండలకు వెళ్ళి తరుమబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగి ఉండుడి. తర్వాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా, ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చేవారము కనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమే మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదము. అయితే నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలినడలా దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసినడలా నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము దోషులము కామనిది. అందుకు ఆమె, మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగరు దారముని కిటికీకి కట్టెను. వారు వెళ్ళి కొండలను చేరి తరుమవారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అక్కడ నివసించిరి. తరుమవారు ఆ మార్గం అంతటను వారిని వెదికిరి, కానీ వారు కనబడలేదు. ఆ 2 మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ యొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి. మరియు వారు, ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు. మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యెహోషువతో అనిరి. ప్రైజ్ లార్డ్ అండి. ఇది మొదటి భాగము.
కామెంట్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి.